బాలేదురా ఏంట్రా బాలేదు ఫ్యాన్స్ రా బాగాలేకపోయినా కానీ బాగుందనే చెప్పాలి. నేను అలాంటి ఫ్యాన్ కాదురా. సినిమా బాలేదంటే బాలేదంటాను, బాగుంటే బాగుందంటాను. ఏం బాలేదురా, అసలు ఏం బాలేదురా. మనం బాస్ తో తీసే స్టైల్లో తీయలేదు, ఇంకెట తీయాలరా? ఇలా అయితే తీయకూడదురా. అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? సినిమా తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు. సినిమా తీయడం అనేది ఎంత కష్టమో నీకు తెలుసా? కష్టమైతే చెత్త సినిమా చూడాలా? ఎవడాలా చూడటం. ఎంత ఫ్యాన్ అయినా సినిమా బాగుంటేనే చూస్తాడు. ఈ సినిమా బాలేదు, అట్టర్ ఫ్లాప్. ఈ సినిమా గురించి బాగా తెలుసురా. నువ్వు సినిమా తీ, మేమందరం చూస్తాం. తీస్తాను రా. తీస్తావా? తీస్తాను రా. తీస్తావా? తీస్తాను. తీస్తాను రా. అయితే తీరా. ఎప్పుడు తీస్తామన్నా చెప్పు. ఇది దీపావళి. వచ్చే దీపావళి కల్లా బాస్ తో సినిమా తీసి చూపిస్తాను. తీయలేకపోతే ఎండిన తాగి ఇదే థియేటర్లో చచ్చిపోతాను. బలరామ్ అనే నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తాను. అరే వదిలేంట్రా నీ నిర్ణయం. ఇంకోసారి వాడిని బతిమాలేమో. అలా కాని పక్షంలో ఇదే థియేటర్ ముందు ఇండ్రిని తాగి చచ్చిపోతాను. నువ్వు వెళ్ళి మేనేజర్ గారికి పిలవరా. అలాగే సాక్షి సంతకం పెట్టరా. ఏమైందిరా? ఏం కాలేదురా. నువ్వు పెట్టు. చూడండి, మీరే సాక్షి సంతకం పెట్టాలి. ఎవడరా సినిమా తీసేది? నేనండి. ఏం చేస్తుంటారు నువ్వు? లారీ క్లీనర్ సార్. లారీ క్లీనర్ సినిమా తీయటమా? అవునండి. ఒరే నీకేమైనా పిచ్చా మెంటలా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. సార్ తిట్టకండి సార్, నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఏంట్రా ఆశీర్వాదం? సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకడమే కష్టం. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? తీస్తానండి. తీస్తావు. తీయకపోతే చస్తావా? అవును సార్. దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా? అవునండి. రే ఈ హత్యలో ఆత్మహత్యలో నన్ను ఇరికించకండి రా బాబు. నీ చావేదో నువ్వు చావు. రే తప్పకుండా తప్పకుండా సినిమా తీస్తాడు. సినిమా ఆగిరా. ఆగిరా. నిజంగా సినిమా తీద్దామా నేనా? అవునరా. రే ముండోలో మాట్లాడు. వెళ్ళి సారీ చెప్పి పందెం వాపస్ తీసుకోపో. నువ్వేమన్నా చెప్పరా, నేను సినిమా తీసి తీరుతాను అంతే. ఎలా చెప్తారా? చదివింది 8వ తరగతి, చేసేది లారీ క్లీనర్. మీ నాన్న చేస్తారా? రిక్షా తొక్కుతాడు. మీ అమ్మేమో ఇంటికి తిరిగి బొచ్చలు. ఫ్యామిలీ మొత్తం నీడిస్తే 50 రూపాయలు పందిరారు. కోట్లు పెట్టి సినిమా ఎడుతావే. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరా? నేను సినిమా తీస్తాను అంతే. నువ్వు చావు తప్పితే ఏమి సాధించలేవరా? నా పాటనరా. అరే మీ అమ్మ నాన్నకన్నా నీ గురించి నాకు ఎక్కువ తెలుసు కదా, చెప్పేదిరా ప్లీజ్ రా. లేదురా, నా గురించి కూడా నీకు తెలుసు కదా, నేను సినిమా తీసి తీరుతాను. నీలాంటి మొండోడితో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ. సర్లే, నీ మోహన్ చూస్తే చెప్పు తీసుకోకొట్టు. అలాగే. నాశనం అయిపోతారా రే. యారా ఇవాళ ఆరి ఎక్కలేదా? లేదమ్మా, ఇవాళ బాస్ సినిమా రిలీజ్ కదా, సినిమాకి వెళ్ళాను. ఎందుకు వచ్చిన మా ఐదారు సినిమాలు రా? అవి ఏమన్నా మనకు కూడెడతాయా గుడ్డెత్తాయా? ఇగో కూరగాయలు తాగటానికి ఏమైనా ఉందా? తెత్తానుండు. ఏరా మీ వాడి సినిమా ఎలా ఉంది? బాలేదు నాన్న. బాగుండదు. ఎందుకు బాగుంటది? ఆడు సినిమా పిచ్చికి నువ్వు అడగడానికి సరిపోయింది. పట్టవే, నువ్వు తాగు. ఒరే ఎసట్లో బియ్యం పోతాను, కాస్త చూస్తా ఉండు. నేను తాగడానికి వెళ్తున్నాను. పొంగొస్తే మూడు తీరాయ్. సినిమా గురించి బాగా తెలుసురా. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? సినిమా గురించి నీకేం తెలుసురా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. ఏంట్రా ఇది? అన్నం పొంగిపోతుంది కదా. అన్నం అంతా శివుడిపోయి ఉంటది. ఎలాగరా నీతోటి ఈ పని కూడా సరిగా చేయలేవా? ఏడీడు బలరాం. అమ్మా ఏంటిది? ఏమైపోయాడు బలరాం? అయ్యా వస్తున్నారు గారు. ఆగండయ్యా. ఏంటమ్మా? కాస్త ఈ ఉత్తరం సర్ది పెట్టండి అయ్యా. అమ్మా, ఏ కొడుకు తన తల్లికి చేయకుండా అన్యాయం నేను నీకు చేస్తున్నాను. నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇలా చేశాను, నన్ను తిట్టద్దమ్మా. నువ్వు తిడితే నేను పైకి రాలేను. నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను. వచ్చే దీపావళికి నీ 6 గాజుల్ని 12 గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను. నీ బలరాం.
శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వామి, ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అండా ఉంటే పైకొస్తాడంటారు. ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు జయం కలిగేలా చూడు స్వామి. ఫ్రెండు కదా అయితే రావాలి కదరా. ఎక్కడికి? ఒరే, జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్. నువ్వు చేసేది తప్పో రైటో నీతోనే ఉంటారా. నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా. రే మహి, ట్రైన్ రా. మీ కాళ్ళు పట్టుకుంటామండి, మీకు పుణ్యం ఉంటుందండి. కావాలంటే అయ్యా అయ్యా పైకిలే. ఏంటిది? మా అమ్మ గాజులండి. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాద్ కండి. ఏం చేద్దామని? సినిమా తీద్దామనండి. సినిమా తీద్దామని? నువ్వు సినిమా తీస్తావా? అవునండి. ఆహా, ఇప్పుడేం చేస్తున్నా? లారీ క్లీనర్ నండి. లారీ క్లీనర్ వే? అవునండి. ఏం చదువుకున్నా? 8వ తరగతి అండి. తప్పగా 8వ తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకెందుకు సినిమా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిక్షా తొక్కుతాడండి. ఆహా, అమ్మాయి 4 ఏళ్లలో పాచి పని చేసుకుంటా ఉంటుందా? అవునండి. మరి ముక్కులు ఎన్నో చెవులు కూడా అక్కడకపోయినావా? ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి. ఓరే నీ తుంపదేగా, సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి? అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? ఎప్పుడు మెళ్ళో కట్టుకుంటావు? ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ? లేదండి, అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు. నేను తప్పకుండా సినిమా తీస్తానండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా చేస్తావు అనిపించట్లేదు, కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావయ్యా. తీస్తావు, తప్పకుండా తీస్తావు. మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి, కింద పడుతుంటాం, దెబ్బలు తగులుతుంటాయి. అటువంటిప్పుడు చాలా మంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కిపోతుంటారు. కానీ అటువంటిప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీకు తప్పకుండా చేయగలుగుతుంది. లాడ్జింగ్ మనకి పద చూపిస్తా. నీలా సినిమా తీద్దాం చాలా మంది వచ్చినట్టున్నారు. అవునవును, ఆ పక్కన ఉన్నాళ్ళు నీలాంటి హైదరాబాద్ వాళ్ళకి అప్పుడే తెల్లారిందేట్రా బాబు. సరే సార్. సార్ నమస్తే సార్. ఎవరు వీడు? హీరోరా? చా ఊరుకోండి సార్. మీరు ప్రేమిస్తే హీరో కాదు. అరవడరా. అవునా? మీరు కాదా అండి? నేను కాదు సార్. మీరెవరు? నా పేరు సుధాకర్ సార్. ఆ. నేను హీరో అవుదామని చెప్పి. నన్నే తోసేస్తారా? ఏమిటి గోడదుకొచ్చినందుకు తోసేస్తారా? రే చెప్తాను రా, మమ్మల్ని కూడా తోసారు. అయినా పర్లేదు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి అబ్బా
పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడు ఎప్పుడు పరుడు. రెండు ఒకటే. సార్ మీరు కవి కదా. మీరు సినిమాల్లో పాటలు ఇంతకి మన దేవుడు సార్ శ్రీకాకుళం. మీరెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు. పేరు సుధాకర్. హీరో అవుదాం వచ్చాడు సార్. హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలిసిన 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళి కళ్ళు. అలాగే సార్. సార్ 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 మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. అంతేనా? రండి ఈ తర్వాత మాట్లాడుకుందాం. రేయ్ చిన్న, నాకు చాయ్ చెప్పు. రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఎక్కడే పడుకున్నాం. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నావయ్యా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ మీళ్ళు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి విరోచనలు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయట పడేస్తుంది. ఏది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుతారు సార్ అంటున్నావు? ఎన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట. మీరు పోలేదు ఎవరు సార్ వీళ్ళు? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తారు. వీళ్ళు తెలుగు సరిగా రాదు. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు. అయ్యో. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండేస్తుంది. మేము 3 ఉన్నాం కదా, మేము 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను, ఎక్కడికి తీసుకొచ్చారండి సార్? లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ పదరా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్లేసి డాన్స్ చేస్తుంటారే. ఏ డాన్స్ డ్రెస్ ఓ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4 ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 5 రూపాయలు ఇస్తాను, రిజిస్టర్ చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు వేస్ట్ ఫెలో, రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతో తిరుగుతుంటాడు వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు సార్. ఏమిరా మీకు దుస్తులు అద్దెకు కావాలను? రాయ్ సార్. దుస్తుల వారికి ఇవ్వండి. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పైకమ్మ వాడికి. ఇదిగో. మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక. అటు తిరుగు తిరుగు తిరుగు. కొద్దిగా చట్నీ అమ్మా. ఏవో సుప్రజ చట్నీ తీసుకురా. అలాగే అక్క. అక్క చట్నీ అక్కడ పెట్టు. డబ్బులు తీసుకోమా? రండి రండి. ఉంటాను నేను వస్తా. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా, నేను వచ్చి గది చూసిపోయాను కదా. ఆవు ఆవు కమర చూసిపోయినావు కాదు, నీ కమర కిరాయి కావాలి. ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ మళ్ళీ అడ్వాన్స్ ఏమో 2 నెలలది కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోల పెట్టాలి. ఏమేని తల్లి అపురే. గోల అంటే గీ గోల కాదు, ఇట్లా గోల చేస్తే ఎరగొడతా. గోల అంటే బలుబు బలుబు. పొద్దుకి 6 గంటలకు షురు చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోల, ఒకటే పంక పెట్టాలి. అది ఒకట్లనే తిరగాలి. ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోరుడు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్లా వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి, సూదేస్తే బంద్ అయిపోతది. మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి. అరే 6 ఎంతరా? 66. 66 ఏంద్ర నీ అయ్యో. నేను చెప్పింది 600. 600 12 12 తీయండి. తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలాలో చేతులు ఎత్తుండా 4. మీరేనా? 1 2 3 4 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏందిరా? అవునమ్మా చమకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా? అగో గా శివరాకనున్న చూడు కమరా, గదే మీది. గట్ల పైకారు పక్కనే ఉంటది ఈ గది. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరాముది. చక్కలు తీయండి తొందరగా. నువ్వు కదరా బాబు, చూడలేం.
ఒక్కని పోయినా ముగ్గురు వచ్చిండ్రు. మీరు ఊరుకోండి మరేను. మేము ముగ్గురం బయటికి వెళ్ళాం, మీరు చూసారు, మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని ఇదిగోండి ఒకే చంకాయిస్తున్నాయి. చంకాయిస్తున్నాయా? వాళ్ళు కూర్చున్నారేంది? ఓన్రీ ఏంద్ర దుర్గా నువ్వేం చూసుకుంటలేవు? గాలే నేను పరేషాన్ కాకు. ఫ్యాన్ కిందనే పెట్టిన వాళ్ళు కమ్మురండి, నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా. ఎంతమంది? నలుగురు. నలుగురా? ఆరుగురు? ఏంట్రా అక్క? ఏంట్రా తొక్క? అక్క, సిస్టర్, చెల్లి. ఒక్కసారి లోపలికి రామ్మా. రాక రా రా. రే తిరగండి, ఎవరు వచ్చారు చూడండి. 1 2 3 4 5 6. ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా? అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ 4 people allowing 6 people not allowing to understand. ఇయ్యా ఏంట్రా కూసాడు? ఓనరా నలుగురు కంటే ఎక్కువ ఉండేవద్దు, మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము, అందుకే అండర్స్టాండింగ్ కోసం. బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదక్క. ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురు ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం. మేము ఓనర్ తో మేము ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కొచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుసాడు? అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట. అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రుబ్బుతాం, లేదా నువ్వు ఊరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా? అబ్బా ఎందుకు తెలియదమ్మా. నమస్కారం అండి సేట్ గారు. నమస్తే నమస్తే. అయ్యే నమస్కారం సేటు. ఏమి విషయం? ఆ బంగారం గాజు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారండి? ఇస్తాం. ఇదిగోండి సేటు. బంగారమే సేటు. ఎవరిది గాజు? మా అమ్మదండి. దీనికి 1000 రూపాయలు వస్తాయి. ఇవ్వండి సార్. ఇది మా అమ్మ గాజండి, ఎవరికి అమ్మద్దు, మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను. మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం. అలాగే వెళ్ళొస్తామండి. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే, నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ ఫ్రీ. ఫ్రీ ఫ్రీయా? మహాకవి శ్రీశ్రీకి అండిక్లర్ వారసుడు, వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకురా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. ఇప్పుడు రెండో కవిత. చెట్టుపై ఉన్నది కోతి, అచ్చు దానిలాగే ఉన్నది నీ మూతి.
అబ్బా చాలా బాగా డాన్స్ చేస్తున్నారే. మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ అమ్మాయి గ్యారంటీగా పెద్ద హీరోయిన్ అవుతుందండి. అవుతారు. మేము వచ్చి 3 సంవత్సరాలైంది, మాకే దిక్కు లేదు. ఆమె సంవత్సరం కింద వచ్చింది, అప్పుడే హీరోయిన్ అయిపోతుందా? మీరు కూడా హీరోయిన్ అయిపోదామని వచ్చారేంటి? ఏ అలా కనిపించట్లేదా? ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ. అంటే మీరు ఆ టైప్ కాదని. అది కాదండి, నేను చెప్పేది వినండి. మీరేమో సావిత్రి సౌందర్యలాగా ఫ్యామిలీ సినిమా టైప్ అండి, ఆవిడేమో రమ్యకృష్ణ రాజసులోచన లాగా మాస్. అబ్బో చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నావే. సినిమాలు తీయలేదు కానీ చాలా సినిమాలు చూసామండి. అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసండి. తెలుస్తూనే ఉంది. ఏంటి? డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని. ఇదిగో అమ్మ డబ్బులు. మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను. నేను చూశాను. అప్పుడు మీకు కళ్ళు లేవు? అవును, అప్పుడు లేవు. మరి ఇప్పుడు? ఇప్పుడే వచ్చాయి. జస్ట్ నవ్వు. అదేలాగండి? అది కనిపిస్తుందా? రాయా చంపలేసుకో. లేకపోతే నాలాగే గుడ్డి పినుగు అయిపోతావు. అది ఒట్టి రాయి కాదు నాయన, అహల్య రాయి. అహల్య రాయా అంటే? వీడికి చాలా రామాయణం చెప్పాలేవు. కరెక్ట్గా నే తెలిపేదా సీతారామ కథ. దండం పెట్టుకున్నాయన. ఏంటి దీనికే? అది రామాయణ కాలం. రాముడు వారు సీతామ్మ వారిని అడవిలో అలా 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 తడువుకుంటున్నారు. రాముడు తడువుకోవడం ఏంటండి? అదేరా వెతుక్కుంటున్నారు. ఓహో. ఈలోగా రాముడి కాలికి రాయి తగిలి బ్లడ్ వచ్చిందండి? కాదు, బిడ్డ వచ్చింది. ఆ రాయే అహల్యగా మారిపోయింది. ఇదేం రాయండి? ఆ రాయిలో ముక్కేరా. నమస్కారం పెట్టుకుంది. ఇది కళ్ళున్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి, కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి. అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను, కళ్ళు పోతాయి. వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను, కళ్ళు వచ్చేస్తాయి. నేను నమ్మలేదు కానీ అసలుగా చెప్పండి. రాయలేదు రప్పలేదు కానీ రండి అసలుగా చెప్తా. నేను నా 2 కూతురులతోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చానురా. నాకు నిజంగా సంగీతం వచ్చు, కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది నేను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. సోడా ఏడెక్కిపోతుంది. ఎవడు కనపడ్డాడు? నమస్కారం సార్. రామయ్య ఫ్రీ. ఏంటి సంగతులు? ఏముంటాయి సార్? ఏంట్రా ఇన్ని రకాల సామాన్లు ఉన్నాయి? ఒక్కొక్క షూటింగ్ లో ఒక్కొక్క వస్తువు నొక్కేస్తుంటాడు. చెప్పనుగా అత టైప్ అని. ఎవరనుకున్నావు? రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్. నమస్కారం సార్. ఏడిలా వచ్చావు? ఏమి లేదు సార్, మీ దగ్గర మా వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాను సార్. చేసేద్దాం, దాందే ఉంది. కూర్చోండి. థ్యాంక్స్ అండి. కూర్చో. పేరేంటమ్మా? బలరాం సార్. ఆహా, ఏ ఊరు? పాలకొండ అండి. బలరాం ఫ్రమ్ పాలకొండ. ఆహా, నువ్వు అర్జెంట్ గా 10 రెడీ. 1/4 కిలో టమాటాలు, 1/4 కిలో వంకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, 2 ములక్కాళ్ళు తీసుకుని వచ్చాయి. అలాగే సార్. అలాగే ఆ పక్కన యూసుఫ్ కోడ్ కొట్టు ఉంటది, 1 క్వార్టర్ తీసుకొచ్చాయి. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏదైతేనే. అన్న టూరేట్ అన్నావు? పాలకొండ సార్. పాలకొండ కదా. ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి. చాలా సేపటి నుంచి వంట చేయకుండా అమ్మగారు ఎయిటింగ్. డబ్బులు అడగకూడదు, వెళ్ళి తీసురా. అలాగే. ఈ మధ్యన ఏం రాశావయ్యా? సార్, జీవితం మీద ఒక సూపర్ కవిత రాశాను సార్. అది జీవితం. మంది రాని ఇందాం. ఏడే ఎంత లైట్ సార్? అంటే అది కాయగూరలు. అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చేయి. అమ్మగారు ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసావా? రాశాను సార్. చేతిరా చాలా బాగుంది సార్. సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొస్తావు, జేబులో పెట్టు. రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను. పొద్దున్న 7 గంటలకు వచ్చి అయ్యగారిని నిద్ర లేపాలి. అలాగేనండి. ఆఫీస్కి వెళ్దాం. రోజుకు 100 రూపాయలు ఇప్పిస్తాను. దాంతో అమ్మగారి కాయగూరలు, అయ్యగారికి 1 క్వార్టర్ బాటిల్ తీసుకురావాలి. వెళ్ళు. ఒక కవిత వదలనా? తప్పదా? ఎగిరేది డేగ, ఆకాశాన ఎగిరేది డేగ. ఏమిటి? డేగ. గుడ్. ఆకాశాన ఎగిరేది డేగ, ఇడ్లీపై వాలేది ఏగ. ఎలా ఉంది? అంటే అది ఎలా ఉంది? అది బాగుంటుంది ఫ్రీ కదా. ఈ ఫ్రీ మోషన్ నా వల్ల కాదురా. అంతగా నువ్వు పడుకోరా. ఏమంటున్నాడు రైడు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారంట, వెళ్ళి స్నానం చేసి. వీళ్ళ గోలేంట్రా బాబు? ఆ ఫ్యాన్ కింద కావాలంట. ఇగో వచ్చినప్పుడే చెప్పి ఇంగ్లీష్ కావాలా? పడుకో. వాళ్ళ కవితలు చెప్పాలి. కవితలు చెప్పాలా? నమస్తే అన్న. మీరా? రండి కూర్చోండి.
దుప్పట్లో దట్ దట్ అని గేమ్ ఆడుతుంటే మీరు వచ్చారు. ఎవరన్నా? మన పక్క రూమ్ లో ఉంటారు. ఏం చేస్తుంటారు? బాంబులు పెడుతుంటారు. బాంబులా? ఎక్కడ? ఎక్కడంటే అక్కడ. అంటే కాదు, అక్కడ. ఎక్కడ? కింద అంటే సుమోల కింద అన్న. ఓహో, మాకు సుమోలు అవి లేవు కానండి. ఓ 10 అటో ఇటో వీడి కవితల్లో చంపేస్తాడు, వీడి కింద పెట్టాడు. మీకు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటే చెప్పండి అన్న. చాలా తక్కువలో చేసి పెడతామన్నా. ఓకే ఓకే అర్థమైంది. ఇక మీ పని అయిపోయినట్టే. వెళ్ళి బాంబులు తయారు చేసుకోండి. తక్కువ ఎక్కువ చేస్తున్నాడండి. ఆరయింది లేవుండ్రీ. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్. రారా బాబు, లోపల ఏం చేస్తున్నావు? ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు, ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ ఏం లేదు, పొద్దుంచుండే ఇక్కడ. వీడిని పట్టుకోండి. ఇల్లు కొట్టుకొని వస్తున్నారా ఏంటియా? పొద్దు నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా. ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకుని నీ పోవాలంటే వాళ్ళని పోనీ. ఎక్స్ప్రెస్ అంటున్నారు కానీ పోనీ రాదా? పొద్దు నుంచి ఇక్కడ ఉన్నానమ్మా. అరే నేను ఆడినారు కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ మళ్ళీ పైసలు కట్టాలా? అవును, ఇది నా ఇలాకా, నా ఇల్లు, నేను చెప్పినట్టు జరగాలి. పైసలు కట్టాలి. అమ్మతో ఆర్గు చేస్తావా? అమ్మకు కాపమస్ గది ఖాళీ చేయించే. అవును, కమర ఖాళీ చేయాలి. చల్లడు కమర ఖాళీ చేయాలి. కమర ఖాళీ చేసుకోవద్దు, ఇంకా పోవడేది రాడు. కమర ఖాళీ చేయాలి. కమర పాడు గాను. కమర పాడుగాను. వీడు ఖాళీ చేస్తాడు. పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని. నువ్వు పోవేంద్రా? అవసరం లేదమ్మా. ఎక్స్ప్రెస్ అన్నావు, ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పుకొని అవ్వా గది చూడు. షవ్వాయినంతా గలి చేసి పెట్టి నేను తల్లే. ఇది క్లాప్ బోర్డు చూడు. డైరెక్ట్ గారు స్టార్ట్ సౌండ్ అంటారు. దీన్ని ఇలా పైకెత్తు, కొట్టు అంటాను, కొట్టేయి. అర్థమైందా? నంబర్ నేను చెప్తాను. రెడీ సార్. స్టార్ట్ సౌండ్. 24/1 టేక్ 1. కొట్టవయ్యా. కొట్టు. అరే కొట్టడేంటయ్యా? కొట్టు. కొట్టవయ్యా. కొట్టవయ్యా. బాగా కొట్టినా సార్. యాక్షన్. వచ్చే. చూడండి బయటికి. ఎక్కడికి సార్? రేవతి, ఐ లవ్ యూ, ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రేవతి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి. అబ్బాయి ఏంటి నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తుంటే ప్లీజ్ రేవతి. వదిలేసే ప్లీజ్. రేవతి ఒక్కసారి. ప్లీజ్ నన్ను వదిలేయ్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఓకే. డిస్టర్బ్ చేసావంటే పోలీస్ కంప్లైంట్. 20ఏనా? అవును సార్, అంతే ఉన్నాయి సార్. సార్ సార్ ఏంటయ్యా? అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఇది సీనా? ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్ట్ కి ఇచ్చి ఒక మొహాన్ని కొట్టేవాడు. అదేంటి సార్? పోయా, పోయి నిన్నటి సీనే కాపీ చేయిపో. సరే సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఏంటయ్యా? ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఏది? 25 years ఎక్స్పీరియన్స్. ఆ మాత్రం రాయలేనా సార్? సీన్ అదిరిందయ్యా. ఇలాంటి 2 సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ ఆడుతుందయ్యా. అవును సార్. ఎక్సలెంట్ అయ్యా.